కూతురు నిర్ణయాన్ని గౌరవించి టెంపుల్లో ఉన్న రూల్స్ని గౌరవిస్తూ నువ్వు రావాలి అంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ పాపకు చెప్పి పాపతో డిక్లరేషన్ ఇప్పించి మరి దర్శనం చేసుకుని మరి వాళ్ళ అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు పవన్ కళ్యాణ్. మరి రేపో మరి జగన్మోహన్ రెడ్డికి భగవంతుడి నుంచి పిలుపు వస్తే మరి ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా పవన్ అన్న బాటలో ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొన్న ఏదో సుప్రీంకోర్టులో చిన్న కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు రకరకాల డిస్కషన్స్ వస్తాయి. ఇది ఎలకంగానే పండుగ అయిపోయినట్టు వీళ్ళందరూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుకుని రేపు మధ్యాహ్నం మళ్ళీ సుప్రీంకోర్టు సమావేశం అవుతుంది. డెఫినెట్గా నిజంగా ఎవరైతే ఆ కల్తీకి పాల్పడ్డారో ఆ వివరాలన్నీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సిద్ధి చేస్తుందా లేకపోతే వేరే చేస్తారా, ఏది జరిగినా కూడా క్వాలిటీ తగ్గింది, భక్తులు నిరాశకు గురయ్యారు చాలా రోజులు అనేది నిజం. ఆ సత్యాన్వేషణలో మరి తెలిసిన విషయాన్ని చెప్పకపోతే అదొక దోషంగా ఉంటుంది. కాబట్టి మనోభావాలు దెబ్బతినకుండా అన్నీ ఇప్పుడు సజావుగా ఉన్నాయి. గతంలో జరిగిన తప్పుల్ని జరగనివ్వకుండా చూస్తామని చెప్పి సంప్రోక్షణ చేసి ఒక చక్కని భగవత్ సంకల్పంతో ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు జరగకుండా, అంటే జరిగిందనేది ఆయన మాట్లాడారంటే అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. సో చూద్దాం, డెఫినెట్గా ఇక్కడి నుంచి ఏదైనా ఇక్కడి నుంచి లడ్డు అనేది ఏ ప్రసాదమైనా కూడా ఒక ఆ దేవాలయమే కాదు అన్ని దేవాలయాలలో కూడా ఒక చక్కటి సిస్టమ్స్ అన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి. తిరుమలలో ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. ఆపరేషన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే మిగతా దేవాలయాల్లో కూడా తిరుమల అంత స్ట్రిక్ట్గా ఉండి, ఎందుకంటే మరి సనాతన ధర్మవాదుల్లో ఎక్కువ మంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి ఎవరి మనోభావాలు కూడా ఎక్కడ దెబ్బతినడానికి వీల్లేదు. అదే ఉద్దేశంలో పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి నో డౌట్ రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం లేదు. అంటే మన రాజ్యాంగం ప్రకారం రాజకీయాలకి మతానికి సంబంధం లేదు. కానీ రాజకీయాల్లో ఉన్నది కూడా ఏదో మతానికి సంబంధించిన వ్యక్తులే. అక్కడ ఒక వ్యక్తిగా ఎస్ రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదు, కానీ వ్యక్తులకి దేవుడికి సంబంధం. చిన్న డిఫరెన్స్ అయితే అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. రాజకీయాలకి దేవుడికి సంబంధం, కానీ వ్యక్తులకి భగవంతుడికి సంబంధం ఉంది. కొందరు వెంకటేశ్వరుని సేవిస్తారు, కొందరు యేసుని సేవిస్తారు, కొందరు మహమ్మద్ ప్రాఫెట్ సేవిస్తారు. ఏ నమ్మకం తప్పని ఎవరో అనుకోరు, వారి దృష్టిలో వారి నమ్మకం కరెక్ట్. సో ఈ దేవాలయంలో ఎటువంటి దోషము జరగకూడదు అని చెప్పి ఒక వ్యక్తిగా కోరుకున్నవారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డలాగా ఎంత గొప్ప పదవిలో ఉన్నా కూడా వారు విశ్వసించే మతానికి సంబంధించిన దేవుడికి దాసులే. సో వారి దృష్టిలో జరిగిన దోషాన్ని నివృత్తి చేసుకోవటం డెఫినెట్గా తప్పు కాదు. రాజకీయ నాయకుడిగా మాట్లాడితే తప్పు. ఒక భక్తునిగా ఆ మతానికి సంబంధించిన వ్యక్తిగా ఎటువంటి దోషము ఉండకూడదు. సంప్రోక్షణ అనేది మన దేవాలయంలో నిత్యం జరిగేది.
ప్రతి దీనికి ఏంటది మన గ్రహణానికి ఎందుకు చేస్తారు? సంప్రోక్షణ చేస్తారు కదా దేవాలయాల్లో. అలాగే ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. సో కాబట్టి ఎనీవో న్యాయస్థానాన్ని ఎవరు తప్పు పడడానికి వీలు లేదు. న్యాయస్థానాన్ని ఎవరైనా